వస్తున్నటువంటి మిత్రులందరికీ నా నమస్కారాలు. మీరు ఏదైనా మనం సాధించాలంటే చాలా ఓర్పు అనేది, ఒక లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏ విజయం కూడా రాత్రికి రాత్రే జరగదు. మనం ఎంతో కష్టపడి ఎంతో ఎమోషనల్గా ఉంటే తప్పించి మన ప్రిపరేషన్ అనేది కొనసాగదు. నా వరకైతే మీ అందరికి కూడాను మంచి కంటెంటు, మెటీరియల్, సైకాలజీ అన్నిటికి సంబంధించిన డిఎస్సి టెట్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి మెటీరియల్ ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఇదైతే హ్యాండ్ రైటింగ్తో ఈ వీడియో అయితే పెడుతున్నాను. కానీ మీ అందరికి కూడా మంచి చక్కగా డీటీపీ చేసినటువంటి మెటీరియల్ అయితే అందిస్తాను. అంటే నేను ఓన్గా ఇది ప్రిపేర్ చేశాను అని ఒక ప్రూఫ్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మారుస్తుంది అని నేను థంబ్నెయిల్లో పెట్టడానికి కారణం ఏమిటంటే, మనం కష్టాల నుండి వచ్చిన వాళ్ళం అందరం కూడాను ఆ కష్టాల విలువ, కన్నీళ్ళ విలువ, డబ్బు విలువ, సమయం విలువ అన్నీ తెలిసిన వాళ్ళం. కాబట్టి మనం అనవసరమైనటువంటి వృధా ప్రయత్నాలు చేస్తూ ఎక్కడెక్కడో డబ్బు ఖర్చు పెడుతూ సమయాన్ని వృధా చేస్తూ మనం గడపొద్దు. ఒక స్టాండర్డ్ అకాడమిక్ బుక్స్ నుంచి తీసినటువంటి మెటీరియల్ మీకు నేను అందిస్తాను. నా ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు ప్రతిదీ సైకాలజీ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీస్ కానీ, అదేవిధంగా విద్యా దృక్పథాలు కానీ అన్నీ కూడా పిన్ టు పిన్ అందించే బాధ్యత నాది. మీరు నన్ను నమ్మండి. నమ్మకంతో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్తే, భారతీయుల్లో ముందుగానే చెప్పుకున్నాం కదా, ఇది మనకి విద్యా దృక్పథాల్లో భారతదేశంలో విద్యా చరిత్ర ఫస్ట్ వీడియో పెట్టాను. దానికి కొనసాగింపుగా ఇది రెండో వీడియో. భారతీయుల్లో సాంఘిక, నైతిక, మతపర చైతన్యం కోసం క్రైస్తవ మిషనరీలను ప్రోత్సహించాలని చెప్పిన వారు చార్లెస్ గ్రాంట్. ఈయన 1813 సంవత్సరంలోన ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశంలో విద్యా గ్రాంట్ను ₹1,00,000 పెంచారు. దేనివల్ల పెంచారంటే చార్టర్డ్ చట్టం ద్వారా పెంచారు. అలాగే వుడ్ తాకీదు, భారతీయ విద్యను క్రమబద్ధం చేయాలని ఈ వుడ్ తాకీదు 1854 నివేదికలోన పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఉన్న విద్యా విధానానికి మనకు మూలం ఏమిటంటే వుడ్ తాకీదు 1854. ఆ రోజు ఏదైతే విధానాలు పెట్టారో అందులో చాలా వరకు ఈరోజు కూడా మనము అనుసరిస్తూ ఉన్నాం. భారతదేశంలో ప్రాథమిక విద్య స్థితిని పరిశీలించడానికి ఏర్పడినటువంటి కమిటీ ఏమిటంటే హంటర్ కమిషన్. దీన్ని 1882 సంవత్సరంలోన ఈ కమిటీని అయితే వేయడం జరిగింది. ఈ కమిటీలో ఇప్పుడు ఏదైతే మనం అందరం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నామో, ప్రాథమిక స్థాయిలో బోధనా భాష, మాతృభాష ఉండాలని మనం దేనికోసమైతే ఈరోజు మనం పోరాటం చేస్తున్నామో ఆ రోజుల్లోనే హంటర్ కమిషను ప్రతిపాదించింది. మనకు బోధనా భాష, మాతృభాష ఉంటేనే పిల్లవాడు చక్కగా నేర్చుకోవడానికి, విషయాన్ని అవగాహన చేసుకోవడానికి అవుతుందని ఆ రోజుల్లోనే ఆ కమిటీ ద్వారా తెలియచేశారు. జన బాహుళ్యానికి కనీస విద్య అందించాలని ఒక ధ్యేయంతో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఏమిటంటే హార్టాగ్ కమిటీ. ఇది 1929 సంవత్సరంలోనే వేయబడింది. ఇది ముఖ్యంగా ప్రాథమిక విద్యకు సంబంధించింది. అలాగే ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక రకాలైనటువంటి సిఫార్సులు చేసినటువంటి కమిటీ సార్జెంట్ కమిటీ. ఇవన్నీ స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీలు. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి కమిటీలు. 1944 సంవత్సరంలోన ఈ సార్జెంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. అలాగే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలబాలికలందరికీ కూడా నిర్బంధమైనటువంటి ప్రాథమిక విద్య అందించాలి అని మొట్టమొదటి సిఫారసు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ 1944. అదేవిధంగా మనకి యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా సార్జెంట్ కమిటీనే. మనకి చూడండి, విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ అని వస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, ఉపాధి కేంద్రాలను సూచించిన కమిటీ కూడా సార్జెంట్ కమిటీనే. చూడండి,
అదంతా కూడా స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి విషయాలు. అదేవిధంగా స్వాతంత్ర్య అనంతరం ఏవైతే కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయంటే విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్ 1948-49లో ఏర్పాటు చేయబడింది. ఇది ప్రధానంగా యూనివర్సిటీస్ గురించి వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు చర్చించారు. తర్వాత చూడండి మాధ్యమిక విద్యా కమిషన్, ముదలియార్ కమిషన్ అంటారు. ఇది 1952-53లో ఏర్పాటు చేయబడింది. అలాగే కొఠారి కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిటీ. ఇది కొఠారి కమిషన్ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అనేది నిర్మాణం జరుగుతుంది అని చెప్పిన వారు కొఠారి 1964-66 మధ్యలో. ఇతని యొక్క సిఫార్సులను అనుసరించే జాతీయ విద్యా విధానం 1968 అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, జాతీయ విద్యా విధానం 1986. అదేవిధంగా కస్తూర్ రంగన్ కమిషన్ జాతీయ విద్యా విధానం 2020. చూడండి మొదటి జాతీయ విద్యా విధానం 1968 భారతదేశంలో ఎవరి నివేదిక ఆధారంగా రూపొందించబడింది అంటే కొఠారి కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందించబడింది. అయితే ఈ మొదటి జాతీయ విద్యా విధానంలో అన్ని రకాల స్థాయిలో ఉన్నటువంటి అన్ని విద్యా వ్యవస్థలను కూడా వాళ్ళు చేర్చారు, ఒక్క వైద్యము న్యాయ విద్య తప్ప. అదేవిధంగా చూడండి రాధాకృష్ణన్ కమిటీ ఉంది కదా, యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రతిపాదనలన్నీ చేశారు. మనకి సిలబస్లో అది లేదు. సింధు నాగరికత, వేదకాలం, బౌద్ధ, ముస్లిం, బ్రిటిష్ కాలాల్లో విద్యల్లో వచ్చినటువంటి మార్పును గురించి వివరణ ఇచ్చిన కమిటీ ఏదంటే రాధాకృష్ణన్ కమిషన్. మనకి ఇచ్చినటువంటి సిలబస్లో రాధాకృష్ణన్ కమిషన్ గురించి లేదు. 1948-49లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదలియార్ కమిషన్ 1952-53. శ్రీ లక్ష్మణస్వామి మొదలియార్ మాధ్యమిక విద్యా కమిషన్ అధ్యక్షుడితను. మాధ్యమిక విద్యలో కృత్యాధార పద్ధతులు, ప్రాజెక్టు పద్ధతులు అనుసరించాలని చెప్పారు. ఈరోజు యాక్టివిటీ బేస్డ్ టీచింగు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగు, మన సిసి మోడల్లో ప్రాజెక్టు పద్ధతులు ఇవన్నీ కొత్తవేం కాదు. ఇవి ఆనాడు ఉన్నటువంటి 1952-53లోనే ఈ కమిషన్లు సూచించాయి. ఈరోజు మనకి పాఠశాలల్లో ఈ ప్రాజెక్టు చేస్తే ప్రాజెక్టు పనికి విద్యార్థులకు 5 మార్కులు కేటాయించబడుతుంది. మనకి సిసి మోడల్ పరీక్షా విధానంలో ప్రతి పాఠశాలకు మంచి గ్రంథాలయం ఉండాలనుకొని మొదలయ్యారు కమిషన్ వాళ్ళు తెలియచేశారు. అదేవిధంగా చూడండి కొఠారి కమిషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కమిషన్. భారతదేశపు భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందించబడుతుందని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. జాతి పునర్నిర్మాణం అంటే ఏమిటి? ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి. ప్రస్తుతం మాధ్యమిక దశలో వృత్తి విద్యను ఎంచుకునే వాళ్ళు ఎంత శాతం మంది ఉంటున్నారంటే కేవలం 9% మంది మాత్రం ఉంటున్నారు. అందుకనే మనకు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మనకి హై స్కూల్స్లో పెడుతున్నారు కాంట్రాక్ట్ బేసిస్ మీద. నెక్స్ట్ అవుట్సోర్సింగ్లో మనకి చాలామంది వొకేషనల్ టీచర్స్ నియమిస్తున్నారు. అంటే వొకేషనల్ ఈ వృత్తి విద్యను ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశం. ఇవన్నీ కూడా ఆనాడు ఆ కమిటీలు వాళ్ళు సూచించినవే. అధికార భాషగా హిందీ అమలు చేయాలని కోరిన వారు ఎవరంటే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇలాంటి సేవలకు సంబంధించినటువంటి విభాగాలు పాఠశాలల్లో 9, 12 తరగతుల్లో 9, 10, 11, 12 తరగతుల్లో అంటే 9th నుంచి ఇంటర్ వరకు దీన్ని భాగం చేయాలని వీళ్ళు కోరారు. విద్యార్థులకు నైతిక ఆధ్యాత్మిక విలువలు బోధించాలని సూచించిన కమిటీలు ఏమిటంటే అన్ని కమిటీలు కూడా ఏం చేస్తాయి, ఎడ్యుకేషన్లో మారల్ వాల్యూస్ పెరగాలి, ఆధ్యాత్మిక విలువలు పెరగాలని అన్ని కమిటీలు కూడా రాధాకృష్ణన్ కమిషన్, శ్రీప్రకాష్ కమిటీ, కొఠారి కమిటీ వీళ్ళందరూ కూడా కోరారు. పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి కమిటీ ఎవరంటే కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రము అంటే మాతృభాష, నెక్స్ట్ జాతీయ భాష, ఇంగ్లీషు. కొన్ని రాష్ట్రాల్లో వీటిని అమలు చేయడం లేదు, కానీ కొఠారి కమిషన్ ఆ రోజుల్లోనే ఇది అమలు చేయాలని కోరారు. 10+2+3 విద్యా విధానం మనం చూడండి, మనందరం కూడా 10వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, 10+2+3
ఈ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కొఠారి కమిషన్. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం ఏమిటంటే భారత ప్రభుత్వ జాతీయ విద్యా విధానము 1968. ప్రాతిపదిక విద్యా విధానాన్ని రూపొందించిన వారు ఎవరంటే గాంధీజీ. గాంధీజీకి సంబంధించిన బిట్లు అయితే మనకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే భారతదేశంతో అతనికి విడదీరాని అనుబంధము. భారతదేశం అంటేనే గాంధీ, గాంధీ అంటేనే భారతదేశం. ఖచ్చితంగా గాంధీ గురించి మనకి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ప్రాతిపదిక విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే విద్యను ప్రజా జీవితంతో అనుసంధానం చేయడం. ప్రజా జీవితం మనం చాలామంది పిల్లల్ని అడుగుతూ ఉంటాం, మిమ్మల్ని ఎవరు చదివిస్తూ ఉన్నారంటే మా అమ్మ నాన్న చదివిస్తున్నారా అని అంటుంటారు. మీ ఊర్లో ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని చదివిస్తున్నారంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒరే మీకు ఈ బ్యాగ్స్ ఎవరిచ్చారు, ఈ యూనిఫామ్స్ ఎవరిచ్చారు, ఇక్కడ ఫ్యాన్స్ కరెంట్ ఎవరు కడుతున్నారు, మీ సార్స్కి జీతాలు ఎవరు ఇస్తున్నారంటే మాత్రం ప్రభుత్వం అంటారు. ఆ ప్రభుత్వానికి పన్నులు కట్టేది ప్రజలు. అంటే సమాజం కూడా మనల్ని చదివిస్తుంది అన్న విషయము విద్యార్థులకి తెలియాలి. విద్య అనేది ప్రజా జీవితంతో అనుసంధానం చేయబడి ఉంటుంది. మన పాఠశాల అంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం భాగస్వామ్యంతోనే విద్యా వ్యవస్థ అనేది సమాజం కోసం పనిచేస్తుంది. అందుకే మీరు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే మంచి ప్రొఫెషన్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమవుతారంటే బాగా డబ్బు సంపాదిస్తాం, ఇలా కాదు, సమాజానికి సేవ చేస్తున్నామని చెప్పాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఇవన్నీ కూడా చదవాలి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేది ఉమ్మడి జాబితాలో చేర్చడమైనది. ఎందుకంటే అప్పటి వరకు అందరూ అనుకున్నారు ఈ విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించిందని. కాకపోతే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, దాన్ని ఉమ్మడి జాబితాలోనే ఉంచాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థి వేరే రాష్ట్రాల్లో పని చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా దేశము అనేక రాష్ట్రాలతో అనుసంధానించబడుతుంది. అందుకే విద్య ఉమ్మడి జాబితాలో చేర్చడమైంది 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆదేశిక సూత్రాల్లో 45వ అధికరణం ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల వరకు పిల్లవాడికి ఉచిత నిర్బంధ విద్య అందించాలి అని చెప్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో కనీస అవసరాలు అందించాలని ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరే OBB, అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. 1986 బడి మానేసినటువంటి బడిలో చేరని విద్యార్థులకు విద్యను అందించుటకు అనేక విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మనకి చూడండి, మాధ్యమిక విద్యలో వృత్తి విద్యను భాగం చేయాలి. ఆ వృత్తి విద్యలో భాగం చేయాలనేటటువంటి విషయం వలనే జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మనకు 1985లో దూర విద్య కోసము ఇగ్నోను స్థాపించారు. అదేవిధంగా మనకి టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి డైట్స్ ఉన్నాయి. ఈ డైట్లన్నీ కూడాను జాతీయ విద్యా విధానము 1986 ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. మనకి SUPW చూడండి, SUPW అనగానే మనకి ఏంటి గుర్తు రావాలంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ గుర్తు రావాలి. 1977 ఈ కమిటీ గాంధీజీ యొక్క విధానాలను అమలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ఏర్పాటు చేయబడినప్పుడు కాంగ్రెసేతర గవర్నమెంటు మొరార్జీ దేశాయ్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకి గాంధీజీ విధానాలు కావాలి, అందుకని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేశారు. బేసిక్ విద్యా విధానం ఎవరు ప్రతిపాదించారంటే గాంధీజీ 1937 సంవత్సరంలో ప్రతిపాదించారు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనుభవం, దీన్ని ప్రతిపాదించిన కమిటీ ఏంటంటే కొఠారి కమిషన్. SUPWను కొనసాగించవచ్చు, బలపరిచారు. ఎవరంటే జాతీయ విద్యా విధానం 1986. పని ద్వారా విద్య అనే పదాన్ని ఉపయోగించిన వారు ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. SUPW 3 దశలు ఉంటాయి. పనిలో భాగస్వాములు అవ్వడం, నేర్చుకోవడం, ప్రతిఫలము పొందడం. SUPWలో ఉత్పత్తి చేయవలసినటువంటి వస్తువులు 6 విభాగాలుగా చేశారు. అంటే ఏ విభాగాలకు ఆ వస్తువులు
చెందుతాయంటే ఆరోగ్యం, పరిశుభ్రత గురించి, ఆహారం గురించి, నివాసం గురించి, బట్టలు, సంస్కృతి, వినోదము, సమాజ పని, సమాజ సేవ, ఈ ప్రధానంగా ఈ రంగాలకు సంబంధించినటువంటి వస్తువులను SUPWలో ఉత్పత్తి చేయాలని నిర్ధారించారు. అలాగే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992, దీన్ని శ్రీ ఎన్ జనార్దన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. దీనికి అధ్యక్షుడు. NPE 1986ను సమీక్షించుటకు ఇది మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం ద్వారా పూర్వ బాల్య సంరక్షణ విద్య ECCE ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైమరీని బలపరచాలని ఈ కమిటీ సూచించింది. సార్వజనీన ఎలిమెంటరీ విద్య విజయవంతం కోసం అనీతి విద్య సమీక్ష కోసం ఈ కమిటీ నిర్దేశించబడింది. మాధ్యమిక విద్యకు స్వయం ప్రతిపత్తి, సాంకేతిక డిజిటల్ నైపుణ్యాలు పెంచాలని ఈ కమిటీ కోరింది. అలాగే నవోదయ విద్యాలయాల స్థాపన, మహిళా అధ్యయన కేంద్రాల ఏర్పాటు, వయోజన విద్య, సూక్ష్మ ప్రణాళిక, అంగవైకల్యం గల విద్యార్థులకు విద్య, ఈ కమిటీ ప్రధానంగా దీన్ని ప్రతిపాదించింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ పాఠానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. తక్షశిల విశ్వవిద్యాలయము ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. ఎడ్యుకేర్ అనేటటువంటి పదము లాటిన్ భాష నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అంటే బయటకు తీయుట. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథము ఏమిటి అంటే ఋగ్వేదము. అంటే మొట్టమొదట రాసినటువంటి గ్రంథం ఏమిటంటే ఋగ్వేదము. మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి అని చెప్పిన వారు స్వామి వివేకానంద. వికసిస్తున్నటువంటి ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్యని అరవింద్ చెప్పారు. అదేవిధంగా చూడండి, జాన్ డూయి ఏం చెప్తున్నారంటే సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్తున్నారు. అష్టాంగ యోగాన్ని ప్రవచించిన వారు పతంజలి. యోగా అనగానే మనకు పతంజలి గుర్తొస్తారు. అపౌరుషేయాలు అని వేటిని అంటారంటే వేదాలను అంటారు. మరి ఈనాడు ఏ విధంగా అయితే అన్ని వర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చిందో అదేవిధంగా తొలి వేద కాలంలో కుల మత భేదము లేకుండా అందరికీ విద్య అందుబాటులో ఉండేది. స్త్రీ పురుష భేదము లేదు. జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ద్వారా 10 మౌలిక అంశాలను సూచించింది ఎవరంటే జాతీయ విద్యా విధానము 1986. ఇక్కడతో మన భారతదేశంలో విద్య చరిత్ర మొదటి పాఠం పూర్తయింది. ఇంకా తెలుసుకోవాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయి. వాటికి కూడా మెటీరియల్ అయితే నేను కంప్యూటర్లో చేయడం జరుగుతుంది. కొన్ని లెసన్స్కి అయితే చేశాను, అన్నీ నెమ్మదిగా అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు నిజంగా టెట్ డిఎస్సిలో విజేతలుగా నిలవాలని అనుకుంటే నేను మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మీకు మంచి మెటీరియల్ని అందించడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. మోడల్ టెస్టులు పెట్టడానికి, ఆన్లైన్ టెస్టులు పెట్టడానికి, ఎవ్రీథింగ్ నేనైతే మీ ముందుకు నేను వస్తున్నాను. మీరు ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ఈ రోజు నుంచే ఎప్పుడైనా పడినవ్వండి, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, నేను విజేతగా ఉంటాను అని ఎవరైతే భావిస్తారో వాళ్ళైతే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్కైనా మీకు లేకపోతే ఏ టాపిక్స్ సంబంధించినటువంటి మీరు పెట్టమని నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మన ఆంధ్ర IAS అంటారు డిఎస్సిని, ముఖ్యంగా ఎస్జిటిస్ ఎక్కువ సిలబస్ ఉంటుంది. మీరు మోర్ టైము దీని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు పిన్ టు పిన్ ప్రతిరోజు కూడా మన వీడియో వస్తుంది. మీరు ఫాలో అవ్వండి, విజేతలుగా నిలవండి. మీ భవిష్యత్తును అంటే మన భవిష్యత్తుని మార్చేవాడు ఎక్కడో ఉండడు, మన అర్థంలో ఉంటాడు అంటారు. అంటే అర్థం ఏమిటి? మనమే మన భవిష్యత్తుని రాసుకోవాలి కాబట్టి మీరు తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మెటీరియల్ ఇస్తాను, మంచి టాపిక్స్ అయితే మీకు వీడియోస్ అయితే పెడతాను. ఎవ్రీథింగ్
ఎస్జిటికి సంబంధించి నేను చెప్తున్న విషయాలన్నీ కూడా ఎస్జిటికి సంబంధించినవి. ఇది ఓన్లీ ట్రయల్ వీడియో. ఇంకా మంచి మెటీరియల్, మంచి డిటిపి ప్రింట్తోని, కలర్ ప్రింట్తోని ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఏ డౌట్ లేదు, ఎవ్వరు ఇవ్వనటువంటి మెటీరియల్ నేను అందించబోతున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి, భగవంతుడిని నమ్మండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీకు వెన్నుదన్నుగా మన ఛానల్ ఉంటుంది.